సహారా ఇండియాలో జమ చేసినటువంటి డబ్బులను ఖాతాదారులకు వెంటనే అందించాలని ఈ నెల 13వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం సిపిఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి ధర్నాకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహారా బాధితులందరూ పాల్గొని విజయవంతం చేయాలని అందరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి సహారాలో జమ చేసినటువంటి డబ్బులు చాలా కాలం నుంచి వెళ్ళి మరి ప్రజలకు ఏవైతే ఖాతాదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఆ ఖాతాదారులందరూ డబ్బులు జమ చేసిన వాళ్ళందరూ కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ బేజారయ్యే పరిస్థితి కనబడతా ఉంది. డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. వాళ్ళు మరి రూపాయి జమ చేసుకొని వాళ్ళ కుటుంబ అవసరాలకు మరి లేకపోతే పెళ్లికో ఇల్లు కట్టుకున్నందుకు వస్తాయని ఆశపడి జమ చేసుకున్న డబ్బులను ఆ సహారా కంపెనీ మోసం చేసి ఆ బోర్డు తిరిగివేయడం జరిగింది. మరి ఈ డబ్బులన్నీ మొత్తం దానికి సహారా ఆస్తులన్నీ మరి బీజేపీ ప్రభుత్వం అమిత్ షా గారు వారి వద్దన ఉంచుకొని మరి సహారా ఖాతాదారులకు చెల్లిస్తామని చెప్పి మరి చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. దాదాపు సహారా ఆస్తులను మొత్తం జప్తు చేసి కూడా చాలా కాలం అవుతూ ఉంది. మరి సుప్రీంకోర్టు కూడా 6 నెలల లోపలనే మరి సహారా బాధితులు అందరూ డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఆ రకంగా మరి ఆ సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ మరి ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఈ విషయంపై మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి సోమవారం రోజున అందరూ ఉదయం 10 గంటలకే అందరు రావాలి. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మనం ఇబ్బంది పడకుండా అందరినీ పొద్దుగాల వస్తేనే మరి ధర్నా కార్యక్రమం విజయవంతం జరుగుతుంది. ఆ తర్వాత కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.